సీఎం చంద్రబాబు రూటే సపరేటు. క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకోవడంలో ఆయన శైలే వేరు. దేన్నైనా ప్రత్యక్షంగా చూసి ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం ఆయన నైజం. నెల్లూరు జిల్లా కావలి పర్యటనలో ఇలాంటి సంఘటనే జరిగింది. ప్రోటోకాల్ ఆడంబరాలకు దూరంగా ఒక సాధారణ మత్స్యకారుడి కుటుంబాన్ని కలిసిన సీఎం వారింటికి వెళ్లి మరీ భోజనం చేశారు. వారి బాగోగులు తెలుసుకొని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కావలి మండలం తుమ్మలపెంటలో మత్స్యకారుల సేవలో కార్యక్రమం అనంతరం గ్రామాన్ని సీఎం పరిశీలించారు. స్థానిక చేపల మార్కెట్ను సందర్శించారు. అక్కడ మత్స్యకారుల జీవన స్థితిగతులను తెలుసుకున్నారు. జీవనోపాధి ఎలా సాగుతోంది, వేట పరిస్థితులు ఎలా ఉన్నాయి, మార్కెట్లో చేపల విక్రయాలు ఎలా జరుగుతున్నాయి వంటి వివరాలను ఆసక్తిగా అడిగారు. స్థానికంగా లభించే వివిధ రకాల చేపల గురించి తెలుసుకున్నారు. కొంటుండారు సార్, వచ్చేవాళ్ళు మీ కొమ్మలపేట బస్తీలో ఉండేవాళ్ళు అంతా వచ్చి కొనుక్కుని పోతారు సార్. 4 కేజీలు 5 కేజీలు వేసుకొచ్చుకుంటాము. రొయ్యలు. చేపల మార్కెట్లోనే మత్స్యకారుడు తానంగారి బాబుతో మాట్లాడిన సీఎం చేపల విక్రయాలపై ఆరా తీశారు. మత్స్యకారుల సేవలో పథకం ద్వారా ప్రభుత్వం ఇస్తున్న 20,000 ఆర్థిక సాయం తమ కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతోందని తానంగారి బాబు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమయంలో తానంగారి బాబు సీఎంను తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. అందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి మార్కెట్లో స్వయంగా చేపలు కొనుగోలు చేసి వారి ఇంటికి తీసుకెళ్లారు. ఆ చేపలతో తానంగారి బాబు కుటుంబ సభ్యులు వంటకాలను సిద్ధం చేస్తుండగా సీఎం స్వయంగా వారితో కలిసి గరిటె తిప్పారు. ప్రోటోకాల్ ఆడంబరాలకు దూరంగా ఒక సాధారణ మత్స్యకారుడి కుటుంబంతో కలిసి సీఎం భోజనం చేశారు. మత్స్యకారుడు ఎదుర్కొంటున్న సమస్యలు, వేట నిషేధ కాలంలో వారు పడే ఇబ్బందులు, తీర ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం తరపున ఎలాంటి చర్యలు తీసుకోవాలని అడిగి తెలుసుకున్నారు. అండగా ఉండేందుకు ప్రభుత్వం తరపున ఏమి చేయాలని అడిగారు. అక్కడికక్కడే వారి సమస్యలను పరిష్కరించాలని, మెకనైజ్డ్ బోట్లు అందించాలని కలెక్టర్ను సీఎం ఆదేశించారు. మా వాళ్ళకి కొద్దిగా దయచేసి సార్, వాళ్ళు ఇంజన్లు పడవలు అందరికి వల్ల అన్నీ పోయింది సార్. మనం 2-3 విషయాలు, ఒకటి ఇల్లు వాల్స్ అని చూసుకొని ఈ వాల్స్ బాగానే ఉంటే తర్వాత ఒక మెకానిక్ బోర్డు పడికి దానికి రెండు కంపెనీ ఈ అమ్మాయి కూడా గైడ్ చేయండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సామాన్యుడిలా తమతో కలిసి సీఎం భోజనం చేయడంపై తానంగారి బాబు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.